హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ షిరిడీ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక చిన్న శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగ వైద్యం శ్రీ సద్గురుం నిత్యమహం నమామి. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మనం ఒంటరి తిండి వలన ఏమగునో ఆ బాబావారు మనకు ఎలా అర్థమయ్యేలా చెప్పారో చూద్దాం. ప్రతి ఆదివారము నాడును షిరిడీలో సంత జరుగు మామూలుగా కలదు. ఆ రోజున షిరిడీవాసులు యాత్రికులను మాత్రమే కాక సంతకే వచ్చు పరిసర గ్రామీణుల్లోని అనేక మంది కూడా ద్వారకామాయి వచ్చుచుండుటచే శ్రీ సాయిబాబా వారి దర్బారు భక్తులతో కిటకిటలాడుచుండెడిది. ఒక ఆదివారము నాటి దర్బారులో హేమాడ్ పంత్ బాబాకు పాదములొత్తుచున్నాడు. భక్తుల కోలాహలము అధికముగానున్నది. ఇంతలో శ్యామ, హేమాడ్ పంతు, నీ చొక్కాకు శనగలంటివేమిటి అని అతని చొక్కా చేతులు తట్టగా అందుండి శనగలు రాలినవి. అందులకు ఆశ్చర్యపడుచునే హేమాడ్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును చాచగా అందుండి మరిన్ని శనగలు పడినవి. దానితో ఆశ్చర్యపోవుట హేమాడ్ పంతును, రాలిన శనగలేరుకు తినుచు నవ్వుకొనుట దర్బారు సభ్యుల వంతును అయినది. ఈ తంతుపై వ్యాఖ్యానించుచు బాబా ఇట్లనినారు. ఈ హేమాడ్ పంతునకు తానొంటరిగా తిను దుర్గుణము ఒకటి ఉన్నది, అందుకు ఈ శనగలే సాక్ష్యము అనినారు. బాబా అట్లనుటతో హేమాడ్ పంతుకు బాధ కలిగి, సాయి, నేను నాడును ఒంటరిగా తిను ఎరుగను, ఒక దగ్గరనున్న వారికి పెట్టకుండగా నేనెప్పుడునూ ఏదియునూ తినలేదు, నీవెరుగవా అనినాడు. అందులకు బాబా, నిజమే, దగ్గర ఎవరైనా ఉన్నచో పెట్టెదవు, ఎవరునూ లేనప్పుడు నీవు మాత్రమేమి చేతువు, కానీ నేను నిత్యమును నీతోడనే ఉందునని నమ్మెదవు కదా, కనీసము నన్నైనను స్మరింతువా, లేక నాకు కూడా నివేదింపకనే భుజింతువా అని అడిగినారు. దానితో హేమాడ్ పంత్ తడబడినాడు. జనము మరలా నవ్వుకొనినారు. నిజమునకిది బాబా నలుగురకు కలిపి చేసిన దివ్యోపదేశమే కానీ నవ్వుకొనవలసిన విషయము కాదు. అంటే దేవునకు అర్పించనిదే దేనిని స్వీకరించరాదు అని చెప్పకనే చెప్పియున్నారు బాబా. దాని గురించి చూద్దాం. ఈ రద్దీ ప్రపంచమునందు మానవునకు ఏకాంతము లభించుటయే అరుదుగా అయిపోయినది. ఏదియో ఒక లంపటము లేకుండా కొన్ని క్షణములైనను జీవించగలుగుట ఇంకనూ అరుదు. మనకింత ఏకాంతము లభించినప్పుడైనను భగవన్నామస్మరణ చేయలేకపోవుట ఎంత దురదృష్టము. సాంసారికమైన లంపటము ఎప్పుడునూ ఉన్నవియే. కనీసం ఒంటరిగానున్న ఒకంతసేపైనను గురునో పరునో ధ్యానింపరాదా అనునదే ఇచట బాబా ఉపదేశము. మరియు ఇహపరములు సాధింపదలచిన వారు తోటివారికి పెట్టకుండా ఒక్కరే తినకూడదు కూడా. ఎవరినైనను లేనప్పుడు ఒంటరిగానున్నప్పుడు కూడా గురుదేవులకు నివేదింపనిదే ఏదియునూ తినరాదు. అందువల్లనే భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇలా చెప్పియున్నారు. యజ్ఞము చేసి శేషాహారము భుజించు సజ్జనులు సమస్త పాపముల నుండి విముక్తులగుచున్నారు. అట్లు కాక ఎవరు తమ కొరకే తింటున్నారో వారు పాపమును తినువారే యగుదు అని ఘంటాపాదముగా చెప్పియున్నారు. ఆ విషయమునే శ్రీ సాయిబాబా హేమాడ్ పంతును కారణముగా చేసి తన దర్బారులోని వారందరికీ ఉపదేశించినారు. ఈ విషయమై కృష్ణ కుచేలుర కథను పరిశీలించదముగాక. కృష్ణుడును కుచేలుడును సాందీపుని వద్ద కలిసి చదువుకొనిన బాల్యమిత్రులు. ఒకనాడు గురుపత్ని
కుచేలునకు కొన్ని అటుకులనిచ్చి కృష్ణుడితో అడవికి వెళ్ళి పోయి కట్టెలు తెమ్మని చెప్పినది. మిత్రులు అడవి చేరినారు. కృష్ణుడు కుచేల దాహముగానున్నదయ్యా అనగా కుచేలుడు పరగడుపున నీరు త్రాగుట మంచిది కాదని వారించినాడే గాని గురుపత్ని ఇచ్చిన అటుకులు విషయమే ఎత్తలేదు. కొంతసేపటికి కృష్ణుడు అలసినట్లుగా మిత్రుని తొడపై తల పెట్టుకొని గుర్రుపట్టి నిద్రపోయసాగినాడు. అదే అదునుగా కుచేలుడు గురుపత్ని ఇచ్చిన అటుకుల మూటను విప్పి తినసాగినాడు. నిద్దురలో నుండియే నీలమేఘశ్యాముడు నేస్తమా ఏమిటి తినుచున్నావు అని అడిగెను. కుచేలుడు కంగారుపడి తినుటకేమున్నది మన్ను, చలికి వణుకు పుట్టి దంతములు కొట్టుకునుచున్నవి. ఆ ధ్వనియే ఏదో తినుచున్నట్లుగా నీకు వినబడుచున్నది అని బొంకినాడు. సికిపించమౌళి చిరునవ్వు మోముతో అవునవును, నాకు పెట్టనిదే నీవేదియును తినవు కదా, కానీ నాకొక కల వచ్చినది. ఇద్దరి మిత్రుల ఆహారము ఒకని వద్ద ఉండగా వాడు మిత్రునికి పెట్టకనే తినుచున్నాడు. ఏమి తినుచున్నావనగా తినుటకేమున్నది మట్టి అని అబద్ధమాడినాడు. రెండవవాడు అట్లే అగుకాక అని దీవించినాడు. వాడు దొంగ మిత్రుడు కాని నీవు మంచి మిత్రుడవు కుచేలా, నావి నాకు పెట్టనిదే నీవు తినలేవు కదా అనినాడు. పాపము కుచేలునకు ఆ కృష్ణుని సంగతి అప్పటికింకనూ తెలియదు. అందుచేతనే నిద్దురలో కలవరించినాడనుకొనినాడు. కానీ కృష్ణునకన్నీయును తెలియను. అట్లు తోటివారికి పెట్టక తానే తినిన పాపమే కుచేలుని దరిద్రుని చేసినది. శ్రీకృష్ణుని మాట ప్రకారం ఆయన వాటా అటుకులు ఆయనకు పెట్టిన తరువాతనే ఇతని సంసారము కడుపుకింత తినగలిగినది. కావున దొంగ తిండ్లు మానివేయవలెను సుమా. కావున లేనివాడికి, కష్టములో ఉన్నవాడికి పట్టడన్నం పెట్టడము మనకు చాలా మేలు చేస్తుంది. అందరూ బాబా అడుగుజాడల్లో నడుస్తూ బాబా ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.